హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఎలా క్రియేట్ చేయొచ్చు నేర్పిస్తాను. ఇందులో మనం ఏం చేస్తామంటే లోటస్లు ఇలా వేసుకొని తర్వాత రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ రాక్ సాల్ట్తో చక్కటి డిజైన్ని క్రియేట్ చేద్దాం. ఎలాగో చూద్దాం రండి. ముందుగా మనం క్లాత్ మీద డిజైన్ గీసుకుందాం. ఇలాగా నేను డిజైన్ గీశాను. లోటస్ బడ్స్ వేశాను. లోటస్ ఫుల్లీ బ్లోసమ్డ్ ఫ్లవరే కాకుండా బడ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇలాగ వేసుకున్నది ఎలా ఉందో చూడండి. ఇలాగా మనం వేసుకున్న తర్వాత దీనికి ఏమేం కావాలి అంటే 2 రౌండ్ బ్రష్లు, ఒకటి 24, ఒకటి 8 నెంబరు, 2 బ్రషెస్ తీసుకున్నాను. దీని తర్వాత మనం కలర్స్ ఏంటంటే శాప్ గ్రీను, నియాన్ పింక్, క్రిమ్జను, ఎల్లో ఆకరు, వైట్, ఇవి చాలు. ఇప్పుడు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, కల్లుప్పు అంటాం కదా, ఆ సాల్ట్ తీసుకోండి. ఈ సాల్ట్ని పీసెస్ కింద పెద్దగా ఉంటాయి. ఒక ప్లేట్లో ఇలాగే కలర్స్ అన్నీ కొంచెం తీసుకొని బ్రష్ని వాటర్లో డిప్ చేసి ఇప్పుడు లెమన్ ఎల్లో ప్లస్ వైట్, ఈ 2 కలర్లు కలిపి వేస్తున్నాను నేను. ఈ లెమన్ ఎల్లో ఏం చేస్తామంటే లెమన్ ఎల్లో వేయచ్చు, ఎల్లో ఆకర్ ప్లస్ వైట్ కూడా వేయచ్చు. ఎక్కువ మనం వైట్ తీసుకుంటే సరిపోతుంది. అది వేసిన తర్వాత కొంచెం శాప్ గ్రీన్, ఆ ఎల్లో మీద శాప్ గ్రీన్ వేసి దాన్ని చక్కగా ఇట్లాగా స్ప్రెడ్ చేయండి. వెట్గా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి. అది కానీ డ్రై అయిపోతే మీకు స్ప్రెడ్ అవ్వదు. ఇట్లాగా చేసిన తర్వాత అంటే మనం బడ్ చాలా మొగ్గ అన్నమాట, గ్రీన్గా ఇంకా పూర్తిగా విచ్చుకోకుండా మధ్యలోంచి పెటల్స్ పింక్ కలర్ చిన్నగా చాలా కొంచెం కనపడుతున్న బడ్ ఇది. అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న బడ్స్ని వేస్తున్నాను నేను. ఇది కూడా నేను చేసినట్టుగా ఇలాగే మీరు షేడింగ్ చేస్తే బ్యూటిఫుల్గా షేడింగ్ వచ్చేస్తుంది. ఇందులో ఆ షేడింగ్లో చూడండి మనకి 3 డైమెన్షన్ ఎఫెక్ట్ కూడా కనపడుతుంది. నేను చేస్తున్నాను కదా, అట్లా చేస్తే మీరు అబ్జర్వ్ చేయడమే, ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయడమే పెయింటింగ్కి మెయిన్ మనకి చక్కగా రావడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఈ చూసారా, ఈ కింద ఉన్న ఇవి కూడా అన్నమాట, ఇవి సెపల్స్, ఇవి కూడా చిన్న క్రిమ్జన్ కలర్ కూడా ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. అందుకే నేను ఇట్లాగా వేస్తున్నాను. ఎంత అందంగా ఉంటుందో తెలుసా. ఇలా ఉన్న బడ్ కూడా చూడాలే కానీ నేచర్లో ప్రతి ఒక్కటి కూడా లీఫ్, బడ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అందంగా మనకి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇలాగా మనం ఎంతో చక్కగా ఈ బడ్ని వేసిద్దాం. వేస్తూ ఉంటే మీకు అర్థమవుతోంది కదా ఎలా వస్తుందో. చక్కగా ఇలా వేయండి. మధ్యలోంచి కొంచెం మనకి బడ్ ఓపెన్ అవుతోంది, ఇంకా అలాగా మనకి ఈ లోపల పెటల్స్ కనపడుతున్నాయి. ఇలాగా మనం చిన్నగా కొంచెం వైట్ వేసి దాని మీద కొంచెం క్రిమ్జన్ వేస్తే ఎంతో చక్కగా మనకి కనపడుతుంది. ఆ డెప్త్లు కూడా ఇలాగ ఇవ్వాలి. అంటే హైలైట్, డెప్త్, మిడిల్ టోను. ఒకటి అయిపోయింది కదా. ఇంకొక బడ్ చూద్దాం. ఇంకో బడ్ మీద కూడా వైట్ అప్లై చేసి మనం లైట్గా ఎల్లో తర్వాత శాప్ గ్రీను 2 కూడా షేడింగ్ ఇవ్వాలి. మీరు చక్కగా చూడండి, అబ్జర్వ్ చేయండి, వేయండి. ఇప్పుడు ఆ గ్రీన్ కూడా బడ్లోంచి స్టెమ్లోకి స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు మీకు న్యాచురల్గా చక్కగా తెలుస్తుంది ఎలా వచ్చాయి కలర్లు, ఎలా ఒకదానిలోంచి ఒకటి వచ్చాయి మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా. ఇట్లాగా మీరు కొంచెం టిప్లో మాత్రం క్రిమ్జన్ కలరు వేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేయండి. ఎంతో చక్కగా స్ప్రెడ్ అయ్యి నీట్గా
వస్తుంది. ఏ ఇలాగా ఈ బడ్ ప్రతి పెటల్ వేసేయండి. చూసారా, 2 ఫ్లవర్స్ అంటే బడ్స్ వేసేసాను డిఫరెంట్ స్టేజెస్లో. ఇప్పుడు స్టెమ్ వేస్తున్నాను. ఆ స్టెమ్ కూడా మనం ఏం చేస్తున్నాము, ఆ శాప్ గ్రీన్ అలా కిందకి వేస్తూ కొంచెం క్రిమ్జన్ కూడా వేస్తే ఆ బడ్ యొక్క షేడ్ దాని మీద కాడ మీద ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ సీడ్స్ని ఎలా వేస్తున్నామో చూడండి. కలువ కాయలు, ఈ కాయల్ని మధ్యలో సీడ్సే మెయిన్ కదా. ఈ లోటస్ సీడ్స్ ఎంత బాగుంటాయి. తర్వాత మనం అదే సీడ్స్ ఉన్నట్టుగా ఎలా కనపడుతుందో చూడండి. ఇలాగా మనం ఫస్ట్ ఎల్లో ఆకర్ వేసి దాని మీద బ్రౌన్ వేసి తర్వాత మళ్ళీ కొంచెం డార్క్ బ్రౌన్ డైరెక్ట్గా ఒక లైన్ ఇస్తే మనకి ఆ షేడ్ ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఇలాగ మనం సీడ్స్ అన్నీ వేసేద్దాం. సీడ్స్ అన్నీ వేసేస్తే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ లీఫ్ ఎలా వేస్తున్నాము, అవుట్లైన్ వేసి ఫస్ట్ ఆ అవుట్లైన్ని నీట్గా వేసిన తర్వాత మధ్యలో స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే మీకు కరెక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది, నీట్గా కనపడుతుంది. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ ఎల్లో కలిపి ఆ లీఫ్ కింద పార్ట్ వేసేద్దాం. వేసేసి వెయిన్స్ కూడా వేసేస్తే మీకు న్యాచురల్గా లీఫ్ ఎలా ఉందో చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేశాను, నేను మిగిలిన ఈ బ్యాక్గ్రౌండ్ కోసం వైట్ క్లాత్ అంతా అంటే వీటి వెనకాతలంతా కూడా వాటర్ అప్లై చేసి సెరూలియన్ బ్లూ దీన్ని ఆ వాటర్ వెట్గా ఉన్నప్పుడు అప్లై చేస్తున్నాను. వేసి చక్కగా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేస్తే అది ఎంతో నీట్గా కలిసిపోతుంది. వెనకాతల అంటే వాటర్లో మనకి ఈ లీఫ్ బడ్స్ ఇవన్నీ ఉన్నట్టుగా వస్తుంది. చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. ఇలా వేసి దాన్ని ఏం చేస్తారు, ఆ వాటర్లో చక్కగా స్ప్రెడ్ చేసేయండి. కొంతవరకు వేసి మిగిలినది స్ప్రెడ్ చేసేస్తే అలా గ్రాడ్యువల్గా వైట్లో మిక్స్ అయిపోతుంది. తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సాల్ట్ ఒక్కొక్క పీస్ని అట్లా చక్కగా అరేంజ్ చేయండి. లేదు ఇలాగ మీరు జల్లేసేయండి. జల్లినా కూడా బాగుంటుంది. జస్ట్ నేను ఊరికే మీకు క్లియర్గా తెలుస్తుందని పీసెస్ అన్నీ కూడా అలా 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 పెడుతున్నాను. ఇలాగా రాక్ సాల్ట్ పెడితే మీకు ఆ చక్కటి డిజైన్ వస్తుంది. ఎలా వస్తుందంటారా, ఈ రాక్ సాల్ట్ ఆ కలర్ని వెట్గా ఉంటుంది కదా, కలర్ని తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల అక్కడ మనకి లైట్ అయిపోతుంది. లైట్ అయిపోయి బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది. 10 minutes కంటే ఎక్కువసేపు ఉంచద్దు. ఒక 5 minutes ఉంచినా వచ్చేస్తుంది మనకి. ఇలాగా బయటికి తీసేసి ఆ రాక్ సాల్ట్ అంతా దులిపేయండి. దులిపేస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ న్యాచురల్గా వచ్చిందో. ఇలా వేసింది ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇలాగ వేసి మీరు చక్కటి ఫ్రేమ్ తయారు చేసి వాల్ హ్యాంగింగ్ కింద చేయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి. లేదు దీన్నే మనం ఎంతో చక్కగా బెడ్షీట్స్ మీద వేయచ్చు, టాప్స్ మీద వేయచ్చు. చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా. ఎంతో చక్కటి డిజైన్ని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.